చెప్ప పెట్టకుండా ఫ్యాక్టరీ లాకౌట్ చేశారన్నా. లాకౌట్? అవునన్నా, మన వాళ్ళంతా నీకోసం ఎదురు చూస్తున్నారు. అన్నా మా బతుకులు అన్నేం చేయొద్దన్నా. మా నోటికాడ కూడా తీశారన్నా. అన్నా ఎట్టాగైనా కంపెనీ తెరిపిద్దన్నా. వచ్చే నెల నా కూతురు పెళ్ళి అన్నా. కంపెనీ తెరవకపోతే మా బతుకులు ఏం కానన్నా. మా బతుకులు నాకంతా అర్థమైంది. మీరేం భయపడరు. మీకే బాధ కష్టము రానివ్వను, రాదు కూడా. కంపెనీ వెంటనే తెరుస్తారు, తెరిచి తీరతారు. ముందుగా నోటీస్ ఇవ్వకుండా ఎందుకు లాకౌట్ చేశారు? లాకౌట్ ఎందుకు ఎలా చేశారో అని అడిగే కంటే నువ్వు ఏం చేస్తే లాకౌట్ ఎత్తేస్తావో తెలుసుకోవడం మంచిది. నేనేం చేయాలి? నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళాలి. ఎస్, చూడు విజయ్, ఈ వ్యాపారం, ఈ డబ్బు, ఈ హోదా అన్నిటికంటే నాకు ఈ ప్రపంచంలో ముఖ్యమైనది, ఇష్టమైనది నా కూతురు. ఆమెకు నచ్చని నువ్వు మా కంపెనీలోనే కాదు, ఈ ఊళ్ళోనే ఉండకూడదు. అది మీకు నాకు సంబంధించిన విషయం. మనం తెలుసుకోవాలి కానీ అభం శుభం తెలియని అమాయకులు ఎందుకు లాగుతారు? వాళ్లే నాకు ఆయుధం కాబట్టి. వాళ్లకు నువ్వు లీడర్వి కదా. వాళ్ల మంచి చెడ్లు చూడాల్సిన బాధ్యత నీకుంది, అవునా? ఇప్పుడు నేను కంపెనీ పర్మనెంట్ గా లాకౌట్ చేశాననుకో, మీ వర్కర్స్ అంతా రోడ్డున పడి తిండి లేక మలమల మాడిపోతారు. అయినా నువ్వు నన్నేం చేయలేవు. వాళ్ళలా కాకుండా ఉండాలంటే నిర్ణయం తీసుకోవలసింది నువ్వే. ఆలోచించుకో. అసలు ఎందుకు మూసేశారంటన్నా? కంపెనీ ఎప్పుడు ఓపెన్ చేస్తారంటన్నా? ఏందన్నా మాట్లాడడం? ఏందన్నా కంపెనీ ఎప్పుడు తెరుతారు? అసలు కంపెనీ తెరుస్తారా లేదా అన్న? చెప్పన్నా. ఏందన్నా చెప్పన్నా. ఏం భయపడకండి, రేపు ఉదయాన్నే కంపెనీ ఓపెన్ చేస్తాను. Yes, come in. కూర్చోండి. పర్వాలేదండి. లలిత, వెళ్ళి విజయం తీసుకురా. అలాగే మేడం. ఆర్ యు మిస్టర్ విజయ్ కుమార్? అవునండి. హలో, ఉన్నారు. 1 minute, మీకే ఫోన్. హలో, స్వప్న, బాగున్నావా? గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడే చూస్తున్నాను. అలాగే, సరే. విద్య, వీరిని మీ తాతగారు పంపించారు. నువ్వెంతో కలిసి ఊరెళ్ళాలమ్మా. డాడీ అమ్మకి అంటే వచ్చేసారా? ఇదిగోమ్మా. అవునమ్మా. ఏసీలోనే ఉంటుందమ్మా. రా, ఎక్కు.
రామ్మా రా. చూడమ్మా, ఇక్కడ ఒక కాలు పెట్టి రెండో కాలు ఇక్కడ పెట్టు, నేను తిప్పుతాను, నువ్వు పైకి ఎక్కేయచ్చు. విజయ్ కుమార్. విజయ్ కుమార్ రెండు పేర్లు ఎందుకు? నేను విజయ్ అంటాను. విజయ్ కుమార్ రెండు పేర్లేమిటి? ఒకటి సరిపోదా? నేను విజయ్ అనే పిలుస్తాను. నీ ఇష్టం అమ్మా, అలాగే పిలు. అవును, మీ డాడీ ఎక్కడున్నారు? అమెరికాలో ఉన్నారు. ఎలా ఉంటారు? నీలా కాదు, చాలా నీట్ గా, అందంగా, స్టైల్ గా ఉంటారు. నువ్వు చూసావా? లేదు, మా తాతయ్య చెప్పారు. ఈ డబ్బున్న వెధవులకి అబద్ధం కూడా అమెరికాలో ఇలా చెప్తే గానీ వర్కౌట్ కాదు. ఏంటి? ఆహా, ఏం లేదు. నీ క్లాస్ లో నువ్వే ఫస్టా? కాదు, మా స్కూల్లోని నేనే ఫస్ట్. చూడు. అవునమ్మా, నీకే ఆటలంటే ఇష్టం? ఊరికే చూస్తావట్టుకో, అటు ముందు చూసి డ్రైవ్ చేయి. అది కాదమ్మా, అసలు టెన్షన్ ఏం లేదు, ఏమి లేదు బండిలో, ఒకటే గొడవ. అబ్బా ఏం పొగర్రా, స్వప్న చెప్పిందే కరెక్ట్. దిగమ్మా. ఎందుకు? ఆకలేస్తుంది కదా, టిఫిన్ చేద్దాం. ఎక్కడ? అదిగో అక్కడ. అయితే ఇక్కడ తింటే కళ్ళు రాస్తుంది. నాకొద్దు విజయ్. అది కాదమ్మా, ఇంకా 40 ఏళ్ల వరకు ఏమీ దొరకదు. అసలు ఇక్కడ చాలా బాగుంటుందమ్మా. మా అమ్మవి కదూ, రా అమ్మా. అబ్బా, నీతో పెద్ద గోడగా ఉంది. పోదా, అది చూద్దాం. థ్యాంక్ యూ. దింపనా? ఏమొద్దు, నువ్వు వెళ్ళి రాఖీ తీసుకురా. దిగు. సారీ. సూట్కేస్ తీసుకురా. ఎందుకమ్మా? నేను డ్రెస్ మార్చుకోవాలి. ఏ, ఇది బానే ఉంది కదా. తీసుకురావంటే వెళ్ళు. ఏం సేవలు చేయించుకుంటుందిరా బాబు. చెప్పిందే చెడు కదా. ఎక్కడికి? సిగ్గుందా నీకు? వెనకాలే వస్తావే. నువ్వు ఇక్కడే ఉండు. దీని అమ్మే బెటరు. విజయ్, సూట్కేస్ ఓపెన్ చేయి. పైనున్న గౌన్ ఇవ్వు. ఇస్తానుండు. ఇదా? కాదు కాదు, ఆ ఎల్లో గౌన్. అబ్బా, రావద్దని చెప్పేనా? ఇలా విసిరేయ్. ఓకేనా? ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి రేపు తీసుకురా. నాకు అర్థమైందమ్మా, ఏర్పాటు చేస్తాను, పద. హాయ్ బేబీ. అన్నాసంగా రావద్దని చెప్పు. విన్నావుగా, అందరినీ చూసి నవ్వడమేనా? ముయ్ చెప్పానమ్మా. ఆడు బెజవాడ క్యాండిడేట్ విజయ్ గడు కదూ? అవునరా,
చాలా రోజుల నుంచి ఈడి కోసం ఎతుకుతున్నాను. ఏ ఈడితోటి చిన్న అకౌంట్ సెటిల్మెంట్ ఒకటి ఉందిలే. ఏయ్ ఎవరా? ఏయ్ నిన్నే. నువ్వు తినమ్మా. అడుగుతుంటే బదులు చెప్పావంటే? బిస్కెట్ బాగుందా అమ్మా? ఏయ్ వినపట్టాలా? వాడి వల్ల నీకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది కదమ్మా, అందుకని. కొంచెమేగా. నీలో ఉన్నది నా రక్తం. ఆ రక్తంలో ఒక్క బొట్టు కూడా కళ్ళ చూసే అధికారం ఎవరికీ లేదు. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను చూడలేను. నేనంటే నీకు ఇష్టమా? రా.